కెమెరా ఎక్కడ అక్కడ చూడాలి. ఆ జమానా అయింది ఇప్పుడు. మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు మా జిల్లా మంత్రి వెనుకబడ్డ జిల్లా మంత్రి గారు ఏం చెప్తారు? 25 ఒక 25 పని ఇచ్చేసి ఓపెన్ చేయండి. పాపడ్ ప్యాకింగ్ మేకింగ్ ఇది త్రాగునీటి వ్యవస్థ ఇవన్నిటిపైన సమీక్షించుకున్నాము. మీకున్న ఇబ్బందులు ఏమున్న అధికారులకు ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వము ఏం చేయగలుగుతుంది, మనం అందిస్తున్న సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలే. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలి. సమీక్షలో కొద్దిగా ఎలక్షన్స్ 3 మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది. సుమారు 5-6 నెలలు కొద్ది జాప్యం జరిగిన మనము తీసుకున్న నిర్ణయాలే కానీ అలాగే కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్ అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అయిపోయిందలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాంలే అనే భావన కాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈరోజు సమీక్షించుకునేది మినిట్స్ రాసుకున్నా ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది. కనీసం 2 నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాల మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. రెండవది 3-4 శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది,
ఫార్మసీకి హబ్ అయిపోయింది. సో రెవెన్యూ యాజ్ రెగ్యులేటరీ పవర్, డ్రగ్స్ యాజ్ రెగ్యులేటరీ పవర్, మైన్సే కానీ, క్రషర్సే కానీ, పీసీబీ వ్యవస్థ వ్యవహారమే కానీ, ల్యాండ్సే కానీ, లేఅవుట్సే కానీ, ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. పీసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపే బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా లేదా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము. అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ, విద్యాశాఖనే కానీ, వ్యవసాయ రంగమే కానీ, విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి, ఇన్స్పెక్షన్లో ఉండాలి. మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్లు చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది. మీరు విద్యాశాఖను తీసుకోండి, వైద్య శాఖని తీసుకోండి, కనీసం వారానికి ఒక్కసారి 2 సార్లు ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, లేదా స్కూల్సే కానీ, దానికి తోడు ఇంకొక నేను హెడేక్ అనను కానీ రెండవదిగా కానుండే మొదటి సమావేశమైనా కూడా ఇప్పటికే సోదరులు రాజనరసింహ గారు మరి ఒక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము, మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడికి రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి. ఏదున్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా రేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి, టైం ఎక్కువగా ప్రొలాంగ్